కబుర్లు చెప్తారు కదా! ఇన్ని కబుర్లు చెప్పే ఆర్‌జీవి మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడెన్‌గా మాయమైపోవటం ఎందుకు? తర్వాత వీడియో రిలీజ్ చేయటం ఎందుకు? డైరెక్ట్‌గా శంషేర్ గారండి, ఇదిగో ఇట్లా చేశాను. అది తప్పా అని చెప్పేసి డైరెక్ట్‌గా వాదించుకోండి. మరి రావట్లేదు గదా! నాకు భయం లేదు, కానీ నేనిప్పుడలా రాలేను అని చెప్పేసంటే దాన్ని బట్టి ఏంటో మీరే అర్థం చేసుకోండి. సో, అంటే ఓ విధంగా చెప్పాలి అంటే వణికిపోతున్నాడు, భయపడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. సరే ఆయన వణికిపోతున్నాడా, భయపడుతున్నాడా అనేది కూడా ప్రజలకు అవసరంలా. ముందు రావాలి. పోలీసుల దగ్గరికి ఆయన సరెండర్ అయ్యి ఏంటి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్‌లో సమాధానాలు చెప్పారనుకోండి. దాన్ని బట్టి ఫర్దర్‌గా ఏం చేయాలనేది ఉంటది. కానీ ఆయన రాకుండా బిజీ అయితే అయ్యుండొచ్చు ఒక డైరెక్టర్‌గా. కానీ ఇక్కడ అంత ఇదిగా ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన దాన్ని ఒక వారంలోనే తేల్చేయాలి అన్నట్లుగా ఎన్నో మర్డర్స్ చేసిన వాళ్ళని కూడా కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయని చెప్పేసంటే మర్డర్స్‌తో పోల్చుకుంటారా పోనీ? పోనీ అలాగే అనుకుందాం. 1 వీక్‌లోనే అరెస్ట్ చేయాలంటే 1 వీక్‌లోనే అరెస్ట్ చేయకూడదని లేదుగా. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఆళ్ళు ఫిర్యాదు చేసింది మొన్న. చేసిన తర్వాత మీరు నోటీసులు అడిగారు. ఆ సమయం తీసుకున్నారు కాబట్టి ఇక ఆ నోటీసుల సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇచ్చిన అవకాశాలు అయిపోయినాయి కాబట్టి అరెస్ట్ చేస్తానికి వస్తారు. ఇక దాన్ని కూడా తప్పుపడితే ఎలాగా? మీరు న్యాయస్థానాలకెళ్ళండి. బెయిల్ కోసం ట్రై చేసుకోండి. అది వేరే అంశం. కానీ ముందు పోలీసులు హాజరు కమ్మన్నప్పుడు హాజరు కావాలి కదా! ఎందుకు వెనకడుగేస్తున్నారనేది ఆలోచన కూడా వస్తది. పోనీ ఆ సినిమా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు రిలీజ్ చేసేయాలన్నంత హడావుడి సినిమానా పోనీ? అదేం కాదు కదా! ఎన్నో సినిమాలు అనేక సార్లు వాయిదా పడతా ఉంటాయి షూటింగ్‌లు. అది వాతావరణం అనుకూలంగా లేదనో, బడ్జెట్ సరిపోను లేదు అనో, లేకపోతే అందులో ఉన్న ఆర్టిస్టులకి అనారోగ్యంగా ఉందనో, ఏదో రకంగా ఇదవుతా ఉంటది. మరి అట్లాగే అనుకోని ముందు పోలీసుల దగ్గరికొచ్చేసి ఒక పూట ఆయన కనపడితే సరిపోద్ది కదా! ఆ ఒక పూట కూడా లేట్ అవ్వకూడనంత ప్రాజెక్టులు చేస్తున్నాడా వర్మ? మరి ఈటికి కూడా సమాధానం చెప్పాలి. 1 వీక్‌లోనే శిక్షలు పడిపోవాలనేలాగా, అరెస్ట్ చేయాలనేలాగా ఉన్నాయని అన్నప్పుడు, మీరు ఒక పూటలోనే సినిమా తీసేసి, పోలీసుల దగ్గరికి కూడా వెళ్లకుండా హడావుడిగా షూటింగులు చేసే సినిమాలున్నాయా మీ దగ్గర? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు కదా! సో, ఇక్కడ ఎదుటివారిని టార్గెట్ చేసి మనం చేసినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్‌లు వస్తాయి. ఎందుకంటే అందరూ ఓ పక్కన ఆలోచిస్తే ఈయన కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తారు కదా! మరి అంత డిఫరెంట్‌గా ఆలోచించేవాడు అందరికిలాగానే అటు ఇటు ఎస్కేప్ అయిపోవడం ఎందుకు? డైరెక్ట్‌గా పోలీసుల దగ్గరికి శంషేర్‌కెళ్ళండి. పోనీ రేపటిదాకా సమయం ఉన్నప్పుడు ఒక రోజు ముందే ఎళ్ళండి. మీరు వర్మ గదా! వెరైటీ వర్మ గదా! మరి అటువంటి వెరైటీ వర్మ కూడా చివరికి ఒక కామన్ పర్సన్ లాగా, కామన్ మ్యాన్ ఆలోచించేలాగానే రొటీన్‌గా ఎళ్ళిపోవటం, రొటీన్‌గా నేనెక్కడో ఉన్నానని చెప్పేసంటే, ఇక దానిని బట్టి వర్మ కూడా ఇక నార్మల్‌గానే థింక్ చేస్తున్నాడని చెప్పేసైతే మనం అనుకోవాల్సి ఉంది. ఇది మొత్తానికి పరిస్థితి.